హలో లిజనర్స్ అండ్ రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు స్లో స్టోరీస్ వరల్డ్ అబ్బా. ఈరోజు మన ఛానల్ కోసం నేను కంటిన్యూ చేసిన స్టోరీ పేరు వచ్చేసి రాక్షసుడు, పార్ట్ వచ్చేసి 24 అబ్బా. ఈ కథలోని ముందర భాగాలు ఇప్పటి వరకు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా. అలాగే మన ఛానల్లో అన్ని కథలకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయబ్బా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కథ ఎలా ఉందో ఒక చిట్టి కామెంట్ రాయండి. అలాగే కుసంత హాయ్ కూడా ఇచ్చేయండి. మరి ఇంక మనం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా? నీరజకు మారుతి నందాతో ఆమె తొలి పరిచయం అంత బాగా జరక్కపోవడం వల్ల, మారుతి నంద మాట తీరు పద్ధతి అంత బాగోకపోవడం వల్ల ఆమెకు ఎందుకో కొంచెం తేడాగా అనిపించాడు మారుతి నంద తొలి పరిచయంలోనే. ఇంకోవైపు శౌర్యనందాకి అతని ఫ్రెండ్ శోభన్ ఫోన్ చేసి, మీ చెల్లి ఇక్కడి నుంచి బయలుదేరింది, ఇంకా అక్కడికి రాలేదా అంటూ అడగ్గా, ఆ విషయం మీద కంగారు పడుతూ శౌర్యనంద అందరినీ పిలిచి దాని గురించి మాట్లాడుతూ ఉంటే, మారుతినంద దాన్ని అవకాశంగా తీసుకుని వారందరి అనుమానం కూడా నీరజ పుట్టింటి వైపే మరల్చే విధంగా మాట్లాడుతూ నిరుపంని అతని మాటలతో రెచ్చగొడుతూ ఉంటే, నీరజ అతని మాటలకు ఒప్పుకోకుండా ఎదురు మాట్లాడడంతో నీరజను నంద చెంప మీద కొట్టి వారి కుటుంబం వంకర బుద్ధి గురించి మాట్లాడుతూ ఉంటే, అప్పుడే ఆ ఇంటి బయట పెద్ద పెద్ద అరుపులు వినిపిస్తూ ఉన్నాయి. ఉషకు ఆ అరుపులు ఎవరివో, ఆ ఇంటి బయట ఎవరున్నారో అప్పటికే అర్థమైపోయింది. ఎందుకంటే బయట గొడవ చేస్తుంది లేక మనీష్, నగేష్ కాబట్టి. దాంతో ఇంట్లో అందరూ బయటకు రాగా మారుతినంద తనలో తానే నవ్వుకుంటూ, సమయానికి వీళ్ళే వచ్చారు. ఇప్పుడు వీడి కోపంతో, దాని నాన్న నగేష్ కోపంతో, ఆ లేఖ నక్క తెలివితో ఈ గొడవలలో మనమేం మాట్లాడకుండానే తీవ్ర స్థాయికి చేరిపోతాయి. అప్పుడు మనం కలగజేసుకొని ఎవరో ఒకరికి ఏదైనా అయ్యేలా చేస్తే చాలు అనుకుంటూ బయటకు రాగా, నీరజ బయటకు రావడంతోనే ఆమె తెల్లటి బుగ్గ మీద ఎర్రటి చేతి చారికలను చూడగానే కూతురికి తనకు మధ్య జరిగిన గొడవలన్నీ మర్చిపోయి నగేష్ కోపంతో నందా మీదకు, నా కూతుర్నే కొడతావారా, నిన్ను నేను చంపేస్తా అంటూ రాబోతూ ఉంటే, నందా కూడా తన చెల్లి విషయంలో అప్పటికే కోపంతో ఉండగా తన మీదకు వస్తున్న నగేష్ని కొట్టడానికి సిద్ధంగా ఉంటే, నీరజ దాన్ని గమనించి వారిద్దరి మధ్యకు వెళ్ళిపోయి, నాన్న తను నా భర్త, తనకు నన్ను కొట్టే హక్కు తిట్టే హక్కు ఉంటుంది. ఏం మీరు మాత్రం అమ్మను ఎన్నిసార్లు తిట్టలా కొట్టలా? అయినా ఈ విషయంలో తన తప్పెంతుందో నాది కూడా అంతే ఉంది. తనకు నా మీద కోపం రావడానికి నేనే కారణం నాన్న అంటుంటే, నగేష్ నువ్వెలా కారణమయ్యావు, నువ్వేం చేశావు అనగానే నీరజ తను అనుకున్నట్లుగానే తన తండ్రి స్పందించగానే, నాన్న నిరుపం చెల్లి తను ఉంటున్న దగ్గర నుంచి ఇంటికి నిన్ననే బయలుదేరింది. నిన్న మధ్యాహ్నం తరువాత ఇంటికి రావాల్సిన అమ్మాయి ఇప్పటి వరకు ఇంటికి రాలేదు నాన్న. ఆ టెన్షన్లో తను ఉంటే ఇక్కడ కొంతమంది దాని గురించి మరోలా మాట్లాడుతూ ఉన్నారు. కానీ నేను వారి మాటలలో నిజం లేదంటూ, వారు మాట్లాడే మాటలు తప్పు అంటూ నీరజ విషయం చెబుతూ ఉంటే, తన తండ్రికి అసలు సరిగా ఏమీ అర్థం కాలేదు. దాంతో అయోమయంలో ఉన్న తండ్రి వైపు చూస్తున్న నీరజ, నాన్న నువ్వు నా విషయంలో నీళ్లు వదిలేసినా సరే నేను మీ విషయంలో ఎప్పుడూ అలా చేయలేదు. ఎందుకంటే నువ్వు నా తండ్రివి. మనిద్దరి మధ్య ఆ బంధం ఉంది కాబట్టే నువ్వు నన్ను చనిపోయినట్లు అనుకుంటున్నాను అని చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా సరే, ఇక్కడ నాకు నీళ్లు వదిలేసినా సరే, నా వంటి మీద ఒక దెబ్బ చూడగానే నీకు ఎలా మనిద్దరి మధ్య బంధం గుర్తొచ్చిందో, ఆ బంధంతోనే నీ మీద నాకున్న నమ్మకంతోనే మీ మీద వీళ్ళు అనుమానపడుతూ ఉంటే, నేను నా తండ్రి తన ప్రాణం పోయినా సరే ఒక ఆడబిడ్డ విషయంలో అలా చేయడు అంటూ వీళ్లకు నచ్చజెబుతూ ఉన్నా అంటూ నీరజ, నందా కోపంగా ఆ విషయంలో అక్కడ రణరంగం చెయ్యకుండా విషయం అందరికీ తెలిసేలా
పైగా తన కుటుంబాన్ని ఇంకా తను ప్రేమిస్తున్నట్లుగా, వారి మీద నమ్మకం ఉంచుకున్నట్లుగా, తన ఉద్దేశాలను తన తండ్రికి బలంగా తెలియజేస్తూ ఆ ప్రాబ్లంని సున్నితంగా పరిష్కరించేలా చూస్తుంటే, మారుతీనంద మాత్రం నీరజ అసలు ఇప్పుడు ఏం నిరూపించాలి అనుకుంటుందో, ఎలా ఈ పరిస్థితి నుంచి రెండు కుటుంబాలను బయటికి తీసుకువస్తుందో చూద్దాం. అప్పుడే కదా ఈ పిల్ల ఎలాంటిదో, తన దగ్గర ఎలా ఉండాలో మనకు తెలుస్తుంది అనుకుంటూ జరిగేది గమనిస్తూ ఉంటే, నగేష్ నీరజను చూస్తూ, ఏంటి వీడి చెల్లి కనిపించకపోతే మాకేంటి సంబంధం, మేమేమీ దాన్ని అంటూ మాట్లాడుతూ ఉండగా, నిరుపం కోపంతో, మరి ఎందుకురా పొద్దున్నే మా ఇంటి మీదకు వచ్చి అడుక్కునే వాళ్ళలా అంతలా అరుస్తున్నారు అనగానే, లేక కోపంతో పరుగున వెళ్ళి ఉషను చెంప పగలగొట్టి చీదరగా ఆమెను చూస్తూ, అంతా ఇదే చేసింది, దీనివల్లే, కేవలం దీనివల్లేరా ఇదంతా జరిగింది అంటూ లేక మాటలు పూర్తి కాకముందే శౌర్య ఆ నిమిషంలో నందా కోపాన్ని చూస్తూ, ఎక్కడ లేఖను కోపంతో తన అన్న చంపేస్తాడో అన్న భయంతో లేక చెంప చెల్లుమనిపిస్తూ, ఇంకొక మాట మా అమ్మ గురించి మాట్లాడితే మా అన్న కాదు నేనే మిమ్మల్ని చంపేస్తా అంటూ ఆమెను కోపంగా చూస్తూ ఉంటే, నీరజ ఉష దగ్గరకు వెళ్ళి ఆమెను ఓదారుస్తూ ఉండగా, లేక చెంప మీద చెయ్యి పెట్టుకుని తనను కొట్టిన శౌర్యను చూస్తూ, ఎంత ధైర్యం ఉంటే నన్నే కొడతావురా అంటూ లేక శౌర్య మీదకు వెళ్ళబోతూ ఉండగా, నందా వెళ్ళి లేక పీక పట్టుకుని పైకి లేపుతూ అతని మీదకు కోపంగా వస్తున్న మనీష్ గుండెల మీద తంతే అతను 5-6 అడుగుల దూరంలో వెళ్ళి పడిపోయాడు. తనను లేపడానికి నగేష్ వెళ్ళగా, లేఖ నందా చేతులలో గింజుకుంటూ అతని నుండి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే, అతను మాత్రం మరింతగా ఆమె గొంతు మీద పట్టు బిగిస్తూ ఉన్నాడు. అంత కోపంలో ఉన్న అతన్ని అందరూ చూస్తూ ఉంటే, నందా ముఖం కోపం వల్ల ఎర్రగా మారిపోయి, ద్వేషం నిండిన కళ్ళు నిప్పు కణికల్లా ఉన్నాయి. ఆ నిమిషంలో అతన్ని అలా మొదటిసారి చూస్తున్న శ్రేయకు భయంతో ప్రాణం పోతుందా అనిపించి, ఆమె శరీరం కోపంగా ఉన్న నందాని చూస్తూ చిన్నగా వణకడం మొదలుపెట్టింది. దాంతో ఎవ్వరికీ అంత కోపంలో ఉన్న అతనిని ఆపే ధైర్యం లేకుండా పోయింది. కానీ చివరకు నీరజ ధైర్యం చేసి ఉషను బామకు అప్పజెప్పి నందా దగ్గరికి వచ్చి, నందా ప్లీజ్ నందా ఇలా చేయకు, నువ్వు చిన్నత్తయ్యను వదిలేయి, ఇప్పుడు మనకు ఈ పగలు ప్రతీకారాలు ముఖ్యం కాదు నందా, అవతల దక్షిత ఎలా ఉందో ఎక్కడ ఉందో తెలుసుకోవాలి, మనం ఆలస్యం చేసే కొద్దీ తన ప్రాణాలు ప్రమాదంలో ఉండే అవకాశం కూడా ఉంది కదా అంటూ చెప్పగానే, నందా లేఖను ఇంకా కోపంగా చూస్తూ, నిజం చెప్పు, నువ్వే నా చెల్లిని దాచావు కదా, తనిప్పుడు ఎక్కడ ఉంది అంటూ అడుగుతూ ఉంటే, లేక ప్రాణభయంతో తన తలను అడ్డంగా ఊపుతూ ఉంటే, మనీష్ నగేష్ సాయంతో పైకి లేచి వారిద్దరూ కూడా అక్కను విడిపించడానికి నందా దగ్గరికి వస్తూ ఉంటే, తన తండ్రిని తన బాబాయిని చూస్తున్న నీరజ, నిజం చెప్పండి, మీరేమీ చేయలేదు కదా దక్షితను అంటూ కంగారుగా అడగగానే, నగేష్కి ఆ నిమిషంలో వారి వల్ల ప్రాణం కోల్పోయిన ఒక చిన్న పాప కళ్ళ ముందు కదిలాడేసరికి అతని మనసంతా భారంగా అయిపోయి, తన కూతురికి ఏం జరిగిందో, ఇప్పుడు ఎక్కడ ఎలా ఉందోనన్న భయంతో అల్లాడిపోతున్న ఉషను చూడగానే తన మనసుకు ఏదోలా అనిపించింది. కానీ తన కళ్ళెదురుగా నందా కోపం చూస్తుంటే, తన కూతురు బాధను చూడగానే, తన కూతురు విషయంలో ఆమె పెళ్లి విషయంలో జరిగింది గుర్తు రాగానే నగేష్ మళ్ళీ మామూలుగా అయిపోయాడు. మనీష్ మాత్రం ఉషను చులకనగా చూస్తూ, లేదు మేమేమీ చేయలేదు, అయినా ఇప్పుడు ఏదో జరగరానిది జరిగినట్లు మాట్లాడుతున్నారేంటి నీరజ వీళ్ళంతా, తల్లి ఎలాంటిదో కూతురు కూడా అలాంటిదే అయి ఉంటుంది కదా, అది కూడా దీనిలాగానే ఎవరితోనూ లేచిపోయి ఉంటుంది, ఒకప్పుడు తల్లి మమ్మల్ని నమ్మించి ఆ పనే కదా చేసింది, ఇప్పుడు కొడుకు నీ విషయంలోనూ అదే చేశాడు, సో వీళ్ళిద్దరిలాగా అది కూడా ఎవడొకడితో జంప్ అయిపోయి ఉంటుంది, ఇప్పుడు తెలుస్తుందా దీనికి వీడికి మా నొప్పి ఎలా ఉంటుందో అంటూ వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉషను చిరాగ్గా చూస్తూ ఉంటే, అతని మాటలు వింటున్న ఉషకు మనసు భారంగా అయిపోయి కన్నీరు ధారలుగా కారుతూ ఉంటే, ఆ మాటలకు కోపంతో నంద లేఖను వదిలి మనీష్ కాలర్ పట్టుకొని తన తలను మనీష్ తలతో గట్టిగా ఢీ కొట్టినట్లుగా కొట్టి, అరే నేను మీలాంటి వాడిని కాదురా,
నా చెల్లి నన్ను కోరుకోవాలే గాని అది అడుక్కునేవాడిని ప్రేమించినా సరే దాని ఇష్టంతో దానికి నచ్చిన వాడిని ఇచ్చి గొప్పగా పెళ్లి చేస్తా అంటూ మళ్ళీ అతనిని తలతో కొడుతూ, నిజం చెప్పరా, మీరేం చేశారు నా చెల్లిని అంటూ ఉంటే లేఖ నందాని మనీష్ నుంచి దూరంగా నెట్టివేస్తూ, చూడు, మేము నీ చెల్లిని ఏమీ చేయలేదు, అలాగే మేమిక్కడికి గొడవ చేయడం కోసం రాలేదు, కేవలం నా కొడుకు గురించి తెలుసుకోవడం కోసమే వచ్చా. నా కొడుకు కూడా నిన్నటి నుంచి కనిపించడం లేదు. వాడిని నువ్వేం చేశావు? నువ్వు నీ తల్లి కలిసి మమ్మల్ని, మా కుటుంబాన్ని ఇంకా ఎందుకిలా బాధ పెడుతున్నారు? మర్యాదగా అడుగుతున్నా చెప్పు. నా కొడుకును నువ్వేం చేశావు? వాడికి ఏమన్నా కావాలి? నేను ఈ ఇంటిని వల్లకాడును చేస్తారా? నా గురించి మీకు సరిగా ఇంకా అర్థం కావడం లేదు. నేను తలుచుకుంటే మిమ్మల్ని నుంచున్న చోటనే నామరూపాలు లేకుండా చేస్తా అంటుంటే నంద ఆ మాటలకు ఆలోచనలో పడితే నీరజ మాత్రం కంగారుగా, ఏంటత్తయ్య, బావ కనిపించడం లేదా? ఏమైంది బావకు? ఎందుకు కనిపించడం లేదు? ఎప్పటి నుంచి కనిపించడం లేదు? అసలు ఎక్కడికి వెళ్ళాడు బావ అంటూ అడగగానే లేఖ నీరజ చెంపలు పగలగొట్టి కోపంతో చూస్తూ, ఇదంతా కూడా నీ వల్లే జరిగింది. వాడు నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తుంటే నువ్వు మావాడిని మోసం చేసి, నిన్ను నమ్మిన ఈ 2 కుటుంబాలను మోసం చేసి మా జీవితాలలోకి ఈ రాక్షసుని తీసుకుని వచ్చావు. వీడు ఇప్పటి వరకు చేసింది చాలక ఇంకా మా మీద పగ తీరక నా బిడ్డను ఏదో చేశాడు అనగానే నీరజ కోపంగా, చూడండి అత్తయ్య, మీరు నన్ను కొట్టండి, తిట్టండి, చంపండి, ఏదైనా చేయండి, అంతేకాని నా భర్తను ఇంకొక మాట అన్నా సరే నేను ఊరుకోను. నా భర్త తేజ్ బావను ఏమీ చేయలేదు, చెయ్యడు కూడా. నాకు తన మీద నమ్మకం ఉంది. ఎందుకంటే నంద నిన్న మొత్తం కూడా మా అందరితో కలిసి ఈ ఇంట్లోనే ఉన్నాడు, అసలు బయటికి వెళ్ళలేదు అంటూ ఉంటే నగేష్ మాత్రం, మేమెందుకు నిన్ను నీ భర్తను నమ్మాలి చెప్పు? నీ విషయంలో కూడా ప్రేమ అంటూ నమ్మించే కదా నిన్ను ఈరోజు ఈ స్థితికి తీసుకుని వచ్చి మాకే ఎదురు తిరిగి మాట్లాడేలా చేశాడు. అలాంటి వాడిని నువ్వు నమ్ముతావేమో కానీ మాకు అవసరం లేదు అంటుంటే నీరజ, నమ్మాలి నాన్న. ఎలా అయితే నేను మీ తరపున నా భర్తతో, నా అత్తింటి వారితో దక్షిత విషయంలో మీ తప్పేమీ లేదని, తనను మీరేమీ చేయలేదని నేను మిమ్మల్ని నమ్మి వారిని నమ్మించడానికి చూశానో, అలాగే బావ విషయంలో కూడా ఖచ్చితంగా మీరు నా మాట నమ్మి తీరాలి. మీరు దక్షితను ఏమీ చేయలేదు అన్నది ఎంత నిజమో, తేజ్ బావను నందా బావ కూడా ఏమీ చేయలేదు అనేది అంతే నిజం. ఎందుకంటే ఇప్పటికే తన ప్రేమను తన నుండి దూరం చేసిన తరువాత తేజ్ బావ ఉన్న బాధలో తేజ్ని ఏదన్నా చేయాల్సిన అవసరం నందాకు ఏమీ లేదు. నందా లక్ష్యం మిమ్మల్ని, నన్ను బాధ పెట్టాలి, అంతే. అంతకు మించి ఏమీ ఉండదు. మనుషుల్ని మాయం చేయాలి, చంపాలి అనుకునేవాడే అయితే ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసి నా చుట్టూ ప్రేమ పేరుతో మరికొన్ని సంవత్సరాలు తిరిగి ఈరోజు మనం ఈ స్థితికి వచ్చేలా చేసేవాడే కాదు. బావ ఎప్పుడో తన పగతో మనల్ని ఈ భూమి మీద నుంచి పైకి పంపించేసేవాడు అంటుంటే నందా తాతకు, నాన్నమ్మకు నీరజ అలాంటి పరిస్థితుల్లో మాట్లాడే మాటలు, ఇంకా తన ఆలోచన విధానము, ఎంత పెద్ద సమస్యలో ఉన్నా సరే దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించే తీరు చాలా బాగా నచ్చింది. నందా కూడా అంత కోపంలో ఉన్నా సరే నీరజ మాటలు వినడంతోనే ఆలోచనలో పడితే లేఖ మనీష్లు మాత్రం, చూడు, నువ్వు చెప్పే ఈ పిచ్చి కబుర్లు మేం నమ్మం. నీకు వీడి గురించి, వీడి తల్లి గురించి, దాని కంత్రి వేషాల గురించి అస్సలు తెలియదు. అది కావాలనే వెనకుండి వీడిని ముందుకు నడిపించి వీడితో అన్నీ చెప్పి చేపిస్తూ ఉంది. దీని బిడ్డ దీనికి దూరం అయ్యింది కాబట్టే ఈ విషయంలో నిన్ను పెళ్లి చేసుకుని నగేష్ అన్నకు శిక్ష వేస్తే తేజ్ విషయంలో నాకు శిక్ష విధించడానికే నా బిడ్డను నాకు దూరం చేసింది అంటూ ఉంటే నంద మళ్ళీ వారి మాటలకు కోపంగా లేఖ మీదకు పోతుంటే మారుతి నంద ఆ గొడవలలో ఇంకా పెట్రోల్ పోస్తూ, చూడు, నువ్వు చెప్పింది నిజమైతే ఇప్పుడు జరిగే సంఘటనలు అన్నీ కూడా బదులు తీర్చుకోవడమే అవుతాయి కదా, కానీ పగ తీర్చుకోవడం అవ్వవు కదా.
అయినా ఆ రోజు మీ అందరి వల్ల మా కుటుంబాలలో 2 ప్రాణాలు పోయాయి. ఒకరేమో ఉంటారో పోతారో తెలియని స్థితిలో మంచానికే పరిమితమై ఉన్నారు. ఆ రోజు జరిగిన సంఘటనలకు మాకు ఇంకా న్యాయం జరగలేదు. కాబట్టి ఇప్పుడు జరిగే వాటికి మేము అస్సలు బాధ్యులం కాదు. ఒకప్పుడు మీరు చేసిన నేరాలే ఇప్పుడు జరిగే పనులకు కారణాలు అంటూ ఉంటే అతని భార్య కూడా అతని మాటలకు వంత పాడుతూ పాత విషయాలన్నీ పూసగుచ్చినట్లుగా వారందరికీ మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూ ఉంది. పైగా మారుతి నంద ఇదే సమయం అనుకుని, చూడండి మా ఇంటి పిల్లను ఇంకా మీ దగ్గరే ఉంచుకొని మీరు మీ కొడుకు కనిపించడం లేదు అని కొత్త నాటకాలు ఆడుతున్నారు. అసలు దానిని ప్రాణాలతోనే ఉంచారా లేదా, లేక దాన్నేదన్నా చేసి ఇప్పుడు కొడుకు కాని రావట్లేదని ఇలా నాటకం మొదలుపెట్టారా అంటూ అడుగుతూ ఉంటే, లేక మనీష్ నగేష్ ఆ మాటలకు ఇంకా ఎక్కువగా గొడవ పడుతూ ఉంటే మారుతి నంద నవ్వుతూ కోపంతో బుసలు కొడుతున్న నందాని కన్నింగా చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ నందాగాడికి ఉన్న కోపంతో వాళ్ళ ముగ్గురిలో ఎవరో ఒకరిని ఏదో ఒకటి చేస్తాడు అనుకుంటూ ఉంటే, లేక మనీష్ ఉష గురించి, తన కూతురి గురించి, తన పెంపకం గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ, తల్లిలాగే కూతురు కూడా ఎవడో ఒకటితో లేచిపోయి ఉంటుంది అంటూ నీచంగా మాట్లాడుతూ, పెళ్ళికి ముందే దీనిలాగా అది కూడా ఎవరితోనో అంటూ ఉండడంతో నంద కోపంగా పక్కనే ఉన్న పెద్ద కర్రను తీసుకొని వారిని కొట్టడం కోసం చూడగా నీరజ అడ్డు రావడంతో నీరజకు నంద తీసుకువచ్చిన కర్ర దెబ్బ తన తలకు తగిలి తల నుండి రక్తం వచ్చింది. దాంతో ఆమె పెద్దగా అరవడంతో అక్కడ అందరికీ నీరజను అలా చూసి భయం వేస్తుంటే మారుతి నంద మాత్రం మనసులో తెగ నవ్వుకుంటూ ఉన్నాడు. కూతుర్ని కొట్టిన నందాని చూస్తూ ఆమె నుండి కారుతున్న రక్తాన్ని చూడగానే నగేష్కి పట్టరానంత కోపం రావడంతో ఆ పక్కనే ఉన్న ఇనుపరాడ్ని తీసుకొని నందా మీదకు కోపంగా కొట్టడం కోసం వస్తున్నాడు నగేష్. ఏమండోయ్ అక్క, ఏమైందక్క ఈ 2 వీక్స్ నుంచి స్టోరీస్ పెట్టలేదని చాలామంది అడిగారు. మొన్న పోయిన నెల 28 నా కూతురి బర్త్డే అండి. మీరందరూ చాలామంది విష్ చేశారు. విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఆ బర్త్డే డేట్తో నా కూతురికి 8 years వచ్చాయి. సో తనకు జాతక చక్రం అంటారు కదా, అది వేయించినప్పుడు కొన్ని చిన్న చిన్న పూజలు చేయమని చెప్పారు, పర్టికులర్ డేస్ అని. సో తన కోసం తన తల్లిగా నేను పూజలు చేశా. సో అందువల్ల నేను ఎన్ని రోజులు వీడియోస్ని చేయలేకపోయాను. స్టోరీస్ రాశాను కానీ వీడియోస్ని అయితే చేయలేకపోయాను. సో ఇక్కడ నుంచి మనం రోజులాగానే హ్యాపీగా వీడియోస్ చేసుకుందాం అబ్బా. ఆ రోజు నేను నా కూతురుతోనే పూజ చేయించాను. మీకోసం ఈ చిన్న క్లిప్ని కూడా యాడ్ చేశానబ్బా నేను.